హలో ఫ్రెండ్స్, ఈరోజు మరో చక్కటి స్టోరీ చెప్పుకుందామా? ఒక గార్డెన్లో ఒక బటర్ఫ్లై ఫ్యామిలీ ఉంది. అందులో ఒక బటర్ఫ్లై ఎప్పుడు చూసినా లేజీగా ఉండేది. ఒకరోజు అది పడుకొని ఏమనుకుందట అంటే, ఎప్పుడు చూసినా నేను ఇలా లేజీగానే ఉంటున్నాను. నన్ను అందరూ లేజీ లేజీ అంటున్నారు. నేను ఎలా అయినా ఏదైనా నేర్చుకోవాలి అని డిసైడ్ అయింది. మార్నింగ్ అవగానే ఏమైనా నేర్చుకుందామని మెల్లిగా ఫ్లై చేసుకుంటూ వెళ్ళింది. తను ఫ్లై చేస్తూ వెళ్తుండగా తనకి దారిలో ఒక అబ్బాయి టాయ్స్ అమ్ముతూ కనబడ్డాడు. ఇదిగో బాబు, నువ్వు ఎందుకు ఇంత ఎండలో ఈ టాయ్స్ అమ్ముతున్నావు? కాస్త నాతో వచ్చి నీడన కూర్చో అని అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి, నేను అవి అమ్మితేనే మా ఓనర్ నాకు మనీ ఇస్తా అన్నాడు అని చెప్పాడు. అది విని అవునా అని ఆలోచిస్తూ ముందుకు ఫ్లై చేస్తూ వెళ్ళింది. ఆ బటర్ఫ్లై ఫ్లై చేసి చేసి అలసిపోయి ఒక చెట్టు పైన కూర్చుంది. అక్కడ కూర్చొని కిందకి చూసింది. అక్కడ కింద చాలా యాంట్స్ కనపడ్డాయి. అప్పుడు బటర్ఫ్లై, అమ్మయ్య, నాతో కాసేపు కబుర్లు చెప్పడానికి ఇక్కడ చాలా యాంట్స్ ఉన్నాయి. ఇంకా నాకు ఆకలి వేస్తుంది, కాసేపు వాటితో మాట్లాడి ఏమైనా తింటాను అని అనుకుంది. అనుకుని యాంట్స్ యాంట్స్ ఏం చేస్తున్నారు? నాతో కాసేపు కబుర్లు చెప్తారా అని అడిగింది. అప్పుడు యాంట్స్, మేము ఉండటానికి హౌస్ చేసుకుంటున్నాం, సారీ మేము మాట్లాడలేము అని చెప్పి వెళ్ళిపోయాయి. అప్పుడు అది అక్కడే లేజీగా కూర్చొని టైం వేస్ట్ చేసింది. తర్వాత అది ఫ్లై చేస్తూ ఇంకాస్త ముందుకు వెళ్ళింది. అక్కడ దారిలో తనకి ఒక పీజియన్ ఫుడ్ తీసుకెళ్తూ కనబడింది. ఇదిగో పీజియన్, ఆ ఫుడ్ ఎవరికి తీసుకెళ్తున్నావు? నాకు ఆకలిగా ఉంది, నాకు కొంచెం ఇస్తావా అని అడిగింది. అప్పుడు పీజియన్, లేదు, ఈ ఫుడ్ కోసం నా వైఫ్ నా పిల్లలు వెయిట్ చేస్తున్నారు, నేను ఇవ్వను అని చెప్పి వెళ్ళిపోయింది. అది ఫ్లై చేస్తూ నీరసంగా అక్కడి నుండి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళి, మమ్మీ, నేను ఏమీ చేయలేను, నేను ఏమీ నేర్చుకోలేను, బయటికి ఎవరైనా నేను మాట్లాడితే ఎవరు నాతో మాట్లాడట్లేదు అని చెప్పి బాధపడింది. అసలు ఏమైంది బటర్ఫ్లై అని వాళ్ళ మమ్మీ అడిగింది. అప్పుడు దారిలో తనకు కలిసిన బాబు గురించి, పీజియన్ గురించి, ఇంకా యాంట్స్ గురించి చెప్పింది. అప్పుడు వాళ్ళ మమ్మీ, చూసావా, వాళ్ళు అందరూ నువ్వు వాళ్ళని డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళ వర్క్ ఎంతో యాక్టివ్గా చేసుకున్నారు. వాళ్ళ వర్క్ ఫినిష్ చేసుకోవాలని వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు. అలాగే నువ్వు కూడా ఎవరు డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవ్వకూడదు, టైం వేస్ట్ చేయకూడదు. అలాగే నువ్వు కూడా వర్క్ చేసుకోవాలి, లేజీగా ఉండకూడదు అని చెప్పింది. అప్పుడు ఆ బటర్ఫ్లై, ఓకే మమ్మీ, ఇంకా ఎప్పుడూ లేజీగా ఉండను, అలాగే యాక్టివ్గా వర్క్ చేసుకుంటాను, ఇంకా గుడ్ నైట్ మమ్మీ అని చెప్పి వెళ్ళి పడుకుంది. విన్నారు కదా పిల్లలు, ఇది కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.